Audio Jungle. Audio Jungle. హలో పీపుల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. సండే కదా, అందుకే కొంచెం లేట్ లేచాను 9 o'clockకి. సో ఫస్ట్ లేవగానే నా హెయిర్ అంతా చూసారు కదా ఎంత మెస్సీ ఉందో, మంచిగా కోమ్ చేసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ బెడ్షీట్స్ అన్నీ నీట్గా పెట్టేసేయాలి. అడగడం మర్చిపోయాను, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే కొంచెం ఇక డైలీ లేట్గా లేవడమే అనమాట. 8-9కి అట్లా లేస్తాను. మా ఆయన మాత్రం ముందే లేస్తాడు. 5:30-6కి అట్లా లేచి జిమ్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకొని పూజ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. మళ్ళీ 10-10:30కి అట్లా వస్తారనమాట. అప్పటి వరకు నేను ఫుడ్ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. ఈ సమ్మర్లో మా డైలీ రొటీన్ అనమాట మార్నింగ్ ఇది. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను సండే రోజు అన్నది చూపిద్దామని అనుకుంటున్నాను. నార్మల్ రొటీనే అనమాట, కాకపోతే వ్లాగ్ తీయాలి అనిపించింది. సో ఫుల్ వీడియో చూడండి. మార్నింగే ఆఫీస్కి వెళ్ళే ముందు మా ఆయన చికెన్ అండ్ బాస్మతి రైస్ తెచ్చి కిచెన్లో పెట్టేసి వెళ్ళాడనమాట. దానికి అర్థం బిర్యానీ చేయాలి అని. మా టోనుకి బిర్యానీ అంటే చాలా ఫేవరెట్. సో ఎవ్రీ సండే కాకపోయినా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట మా టోను కోసం. చాలా అంటే చాలా పనులు ఉన్నాయి, ఇల్లంతా చాలా మెస్సీగా ఉందన్నమాట మొత్తము. ఒక్కొక్కసారి ఏమో ఓపిక ఉన్నప్పుడు నైటే మొత్తం క్లీన్ చేసుకుంటా, ఒక్కొక్కసారి ఎక్కడిదక్కడ వదిలేసి మార్నింగే చేస్తానన్నమాట. సో ఈరోజు మాత్రం అంతా మార్నింగే చేస్తున్నాను పని అంతా. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి పనులన్నీ స్టార్ట్ చేసే ముందు బాస్మతి రైస్ అన్నది కొద్దిసేపు నానబెట్టుకోవాలి. చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ బాస్మతి రైస్ నానబెట్టేసి తర్వాత మిగతా పనులు అది నానేంతసేపు మిగతా పనులు చేద్దామని అనుకుంటున్నాను. సో రైస్ అంతా నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేశాను. సో నైట్ కొన్ని తోమిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ నీట్గా సర్దేసుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ ఏం చేసుకున్నారు అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే బిర్యానీ చాలా సింపుల్గా చేస్తాను అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కాదు, ఒక్కసారి ఈ వీడియో ఫుల్ వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను బిర్యానీ ఎలా చేస్తానన్నది చూడండి. సో చాలా సింపుల్గా చేసుకుంటాను, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి నేను చేసిన విధంగా. మేము ఉండేది ముగ్గురమే కాబట్టి కొంచెమే చికెన్ తీసుకొచ్చారనమాట మా ఆయన, మాకు సరిపోతుంది ఇది. సో చికెన్ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేయించుకోవాలి, బిర్యానీకి పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది. ఫస్ట్ చికెన్ని 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు, కారం, కసూరి మేతి, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాస్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇంట్లో దంచుకునేవి ఫ్రెష్ పెడితేనే చాలా టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఒక చిన్న కప్ పెరుగు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1/2 hour వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అండ్ నేను దీంట్లో లెమన్ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేస్తాను. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవాలన్నమాట. అంతా బాగా కలిపేసుకొని ముక్కలకు పట్టేటట్టు ఒక 1/2 hour వరకు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం బాస్మతి రైస్ కూడా కొద్దిసేపు నానుతుంది అనమాట, ఒక 1/2 hour వరకు నానుతుంది. చాలా అంటే చాలా సింపుల్గా అండ్ పనులు కూడా చాలా తొందరగా అయిపోతాయి. కర్రీస్ చేయడం కంటే బిర్యానీ చేసుకోవడమే నాకు చాలా ఈజీ అని అనిపించింది ఇది నేర్చుకున్న తర్వాత. నేను ఇవి మ్యాగ్నేట్ అయ్యేంతసేపట్లో మనము ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ ఎట్లా అంటే మంచిగా ఒక 2-3 ఆనియన్స్ నీట్గా కట్ చేసుకోవాలి. ఎట్లా కట్ చేసుకోవాలంటే పొడుగ్గా కట్ చేసుకోవాలి, నేను వీడియోలో చూపిస్తాను. అట్లా పొడుగ్గా కట్ చేసుకొని అవి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ ఆనియన్స్ ఎప్పుడైనా సరే వాష్ చేయాలి, లేదంటే ఇప్పుడు వీడియోలో బ్లాక్ కనిపిస్తుంది కదా, అట్లా డైరెక్ట్గా కట్ చేసుకొని మనం యూజ్ చేస్తే అది మన హెల్త్కి మంచిది కాదు. అందుకే కంపల్సరీ వాష్ చేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మాత్రం నా కళ్ళు మండుతాయి. అబ్బా, అందరికీ చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది కదా. నేను వీడియోలో చూసిన విధంగా ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇంట్లో బిర్యానీ చేసుకొని తింటున్నప్పుడు అదొక న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది మనం హోటల్స్లో తినేదానికంటే. మేబీ ఆయిల్ వాటి వల్ల దేని వల్లనో తెలియదు, కానీ ఇంట్లోది మాత్రం ఫ్రెష్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినడమే మంచిది కదా, చాలా సింపుల్గా అయిపోతుంది హోటల్స్లో కంటే. నేను ఇప్పుడు చేస్తున్నది మసాలా చికెన్ దమ్ బిర్యానీ అనమాట. కానీ ఎక్కువ మసాలా ఏం యూజ్ చేయట్లేదు, ఎందుకంటే మా టోను ఎక్కువ స్పైస్ తినడు, అందుకని మసాలా తక్కువ వేసి చేస్తున్నాను. ఆడవాళ్ళకి ఇంట్లో పనులు తప్పుతాయా, అది ఫ్రై అయ్యేంతసేపట్లో అంట్లు తోమేస్తున్నాను అనమాట. అంట్లు ఉన్నాయి కొన్ని, అవన్నీ నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. అంతే, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండాలి. ఒకటి అవుతున్న టైంలో ఇంకోటి చేస్తూ ఉంటేనే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. ఒకప్పుడు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. ఇది మా ఫ్రెండ్స్ చూస్తే మాత్రం, అమ్మో సింధు నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావా అని అంటారు కంపల్సరీ.
ఒకప్పుడు అసలు పనులు రాకపోతుండే, కాకపోతే ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత చేయాలి కదా, తప్పదు, మన కోసమే కదా, మన పిల్లల కోసం, మన హస్బెండ్ కోసం చేయాలి, తప్పదు కాబట్టి అన్నీ నేర్చుకోవాలి. నేను అట్లనే అన్నీ నేర్చుకున్నాను. అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఇంట్లో. ఇంకా మా టోను గురించి చెప్పాలంటే ఎంత అల్లరి చేస్తాడో అంత మంచోడు. నాకు ఇంట్లో చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. నేను కుకింగ్ చేసేంతసేపట్లో, ఇంట్లో పనులు చేసేంతసేపట్లో మా హైరా పాపని వాడే ఆడిస్తాడనమాట. చాలా హెల్ప్ చేస్తాడు నాకు. నేనైతే మార్నింగ్ కంపల్సరీ టీ తాగుతా, అదొక హ్యాబిట్ అయిపోయింది నాకు. అండ్ నేను యూజ్ చేసే టీ పౌడర్ వచ్చేసి కేఫ్ నీలోఫర్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇట్లా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ విధంగా ఫ్రై అయినప్పుడు పక్కకు తీసేసుకోవాలి గిన్నెలోకి. మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టం? నాకైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ టీ ఉండాల్సిందే. అండ్ మెయిన్ మా ఇంట్లో అసలు పాలు తీసుకునేది నా కోసమే, నేనే టీ తాగుతా అని చెప్పి నా కోసమే పాలు తీసుకుంటాము. టోస్ట్, బటర్, ఉస్మానియా బిస్కెట్ అంటూ ఇంటి ముందుకు వస్తారు కదా, అప్పుడు కంపల్సరీ నా కోసం టోస్ట్ తీసుకోవాల్సిందే. ఈ సోదంతా మాకు ఎందుకు, ఫస్ట్ బిర్యానీ ప్రాసెస్ చెప్పంటారా? సరే, లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. తీసుకొని దాంట్లో నిండా వాటర్ పోసుకొని కొంచెం సాజీరా, బిర్యానీ ఆకులు, లవంగాలు, ఇలాచి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా అది బాగా మసిలేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అట్ ది సేమ్ టైం ఇంకో గిన్నెలో కొంచెం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకోటి, మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ గిన్నెలో యాడ్ చేసుకునే ముందు మనము ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఒక హాఫ్ దీంట్లో యాడ్ చేసుకోవాలి, ఇంకో హాఫ్ పక్కన పెట్టేసుకోండి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని కూడా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో కలిపేసి బాగా మిక్స్ చేసేసి అదంతా మనము గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసాలన్నమాట. 2 సేమ్ టైం కుక్ అవుతూ ఉంటాయి. బిర్యానీ వాటర్ బాగా బాయిల్ అయిపోయి ఇట్లా మెసులుతుంటుంది కదా, ఆ టైంలో మనము రైస్ అన్నది, నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, బాస్మతి రైస్, అదంతా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి. 90% రైస్ అన్నది కుక్ అయిపోవాలి. పక్కన చికెన్ కూడా మనకి మంచిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక 90% చికెన్ కూడా కుక్ అయిపోయి ఉండాలి. 2 సైమల్టేనియస్గా కుక్ అవుతూ ఉంటాయి అనమాట. 90% రైస్ అన్నది కుక్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ రైస్ అంతా చికెన్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ చికెన్ కుక్ అయ్యే టైంలో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. సో రైస్ అంతా 90% కుక్ అయిపోయిన తర్వాత చికెన్ చేస్తున్న గిన్నె ఉంది కదా, దాంట్లో స్టవ్ ఏం ఆఫ్ చేయొద్దు. ఆఫ్ చేయకుండానే పైన లేయర్ బై లేయర్ మనం రైస్ అంతా మంచిగా నీట్గా పెట్టేసేయాలన్నమాట. సో చాలా సింపుల్. ఇట్లా రైస్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇందాక మనము రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పారేయొద్దు. అవి కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకొంచెం కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఫుడ్ కలర్ ఎట్లా అంటే కొంచెం ఒక పించ్ కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని అది పైనుంచి ఇట్లా యాడ్ చేసుకోవడమే. నా ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ఆన్ ది బెల్ ఐకాన్ సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ సో ఫుడ్ కలర్ యాడ్ చేద్దామంటే ఆ క్యాప్ మాత్రం నాకు అస్సలు ఓపెన్ కావట్లేదు. ఇక అంతో ఇంతో తిప్పలు పడి ఓపెన్ చేశాను. కొంచెం ఒక పించ్ కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని ఇట్లా పైనుంచి ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే. సో అంత అయిపోయింది. బిర్యానీ అన్నది రెడీ అయిపోయింది. మంచిగా క్యాప్ క్లోజ్ చేసుకొని మంచిగా దమ్ ఇవ్వాలి. ఒక 15 minutes ఇస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం రైస్ చికెన్ అన్నది 90% కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఒక 15 minutes దమ్ ఇస్తే చాలు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఏదైనా బరువైనది పెట్టాలన్నమాట. నేను చపాతీ పీట పెట్టి దానిపైన మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, రైస్ ఉడకబెట్టుకున్న వాటర్, అది బరువు ఉంది కాబట్టి అది పెట్టేశాను. ఒక 15 minutes దమ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ 15 minutes అట్లనే వదిలేసేయాలి, వెంటనే ఓపెన్ చేయొద్దు. సో ఒక హాఫ్ అన్ అవర్ టైం అనమాట. ఏం సమ్మరో ఏమో కానీ ఒక 10 minutes కిచెన్లో ఉంటే చాలు మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. సో నేను షవర్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బిర్యానీ క్యాప్ ఓపెన్ చేసి చూశాను. అబ్బా స్మెల్ వస్తుంది, అమేజింగ్ అసలు. ఇక వెంటనే నేను మా టోను తినేసామన్నమాట. ఇద్దరం 2 plates సర్వ్ చేసేసుకొని. నా వంట నేను పొగుడుకుంటున్నానని కాదు, ఏదైనా నేను తక్కువ క్వాంటిటీలో చేశాను అనుకో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేస్తే అది మొత్తం ఎట్లనో అయిపోతుంది అనమాట. కొంచెం అయితే నేను చాలా బాగా చేస్తాను ఏదైనా కూడా. మా టోనుకు కూడా చాలా నచ్చింది, వాడు మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు అనమాట. సో ఇదే చాలా సింపుల్ కదా బిర్యానీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చికెన్ పీసెస్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయినాయి, చాలా సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇక వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి చెప్పేశాను బిర్యానీ అయిపోయింది ఇంటికి వచ్చేసేయమని చెప్పి. ఆయన వస్తూ వస్తూ మ్యాంగో తోటకి వెళ్ళి మంచిగా మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. చాలా ఫ్రెష్గా, చాలా మంచి స్మెల్ వస్తున్నాయి మ్యాంగోస్ కూడా. ఇంకా కవర్లో ఉంటే పాడైపోతాయని నేను మా టోను మొత్తం అన్ని బాస్కెట్లోకి పెట్టేస్తున్నాం అనమాట మ్యాంగోస్ అన్నీ. తోట నుండి తెచ్చిన మ్యాంగోస్ చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ న్యాచురల్గా స్వీట్ ఉంటాయి, అవి చాలా బాగున్నాయి. అండ్ నేను కొన్ని డేస్ బ్యాక్ లాంగ్ వీడియో పెట్టానమాట మ్యాంగో కుల్ఫీ. అది మీరు ట్రై చేశారా లేదా? ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి ఈ సీజన్లో. మా టోనుకి, మా హైర పాప జస్ట్ 9 months ఓల్డ్, కానీ తను ఒక మ్యాంగో మొత్తం తినేస్తుంది. తనకు చాలా ఇష్టం మ్యాంగో. ఎవరైనా తింటున్నట్టుగా అనిపిస్తే చాలు ఉరుక్కుతుంది అనమాట. మ్యాంగో మంచిగా తింటుంది. ఇంకా నాకు ఇష్టం కదా, సో నా పిల్లలకు కూడా ఇష్టం అనమాట. ఎవ్రీ సండే నేను పిల్లలకి నెయిల్స్ కట్ చేస్తాను, నా నెయిల్స్ కూడా కట్ చేసుకుంటాను అనమాట. మా హైర పాపకి నెయిల్స్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. పిల్లల నెయిల్స్ అన్నవి చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతాయి. సో నేను ఈ సండే తీస్తాను, నెక్స్ట్ సండే వరకు ఇంకా పెద్దగా అయిపోతూనే ఉంటాయి అనమాట. అవి ఎవ్రీ వీక్ తీస్తున్నా కూడా పెరుగుతూనే ఉంటాయి కదా, సో ఎవ్రీ సండే కంపల్సరీ తీసేస్తాను అనమాట పిల్లల నెయిల్స్ నేను. అండ్ పిల్లలకి మంత్స్ బేబీస్కి నెయిల్స్ ఎట్లా తీయాలి అంటే నెయిల్ ట్రిమ్మర్ ఉంటుంది అనమాట బేబీస్కి యూజ్ చేసేది. అది నేను నెక్స్ట్ ఒక షార్ట్లో పెడతాను. ఇప్పుడు పాప కొంచెం పెద్దగా అయిపోయింది కాబట్టి నేను అది ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ మన నెయిల్ కట్టర్ తోటే కట్ చేస్తున్నాను. కానీ మంత్స్ బేబీకి మనం యూజ్ చేసే నెయిల్ కట్టర్తో కట్ చేయొద్దు. నెక్స్ట్ ఇక హైరమ్మకి స్నానం చేయించేసి కాసేపు మధ్యాహ్నం ఒక 1-2 hours పడుకోబెడదామని చెప్పి జోలపాట పాడుతున్నాను అనమాట. పడుకోబెట్టడానికి నానా కష్టాలు పడాలి పిల్లల్ని. నేను పడుకున్నాక ఒక 1 hour నేను కూడా ఒక మంచి నాప్ వేసుకొని ఈవినింగ్ లేచేసాను అనమాట. గుడ్ ఈవినింగ్. ఇంకా లేవగానే మా టోను మమ్మీ స్కేటింగ్ చేసి చాలా రోజులు అయింది, స్కేటింగ్ చేస్తా మమ్మీ అని అంటే సరే అని చెప్పి ఇక అవన్నీ వేసాను అనమాట. ఆ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా అవన్నీ వాడికి వేస్తే ఇక వాడికి వచ్చే ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా వాడికి రాదు పర్ఫెక్ట్గా, జస్ట్ బిగినర్ అనమాట, నేర్చుకుంటున్నాడు. ఇంకా వీడికి వాళ్ళ స్కూల్లోనే వీక్లీ 2 times స్పోర్ట్స్ డే ఉంటుంది అనమాట, అప్పుడు నేర్పిస్తారు స్కేటింగ్. బట్టలు వాషింగ్ మిషన్లో వేయడము, తీయడము, ఆరేయడము, మడత పెట్టడం, ఇది అంతా ఉండేదే. నేను డే బై డే వేస్తాను అనమాట మిషన్లో, రెగ్యులర్గా డైలీ వేయను. పాపవి మాత్రం చేతితో ఉతికేస్తాను నేను డైలీ, మావి మాత్రం 2 daysకి ఒకసారి వేస్తాను మిషన్లో. బట్టలు నీట్గా ఫోల్డ్ చేయడం ఎంత ఇంపార్టెంటో మళ్ళీ షెల్ఫ్లో నీట్గా సర్దడం అంతే ఇంపార్టెంట్. సో ఇదన్నమాట నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్, a day in my life. Thank you for watching. Please do subscribe to my channel.